మతోన్మాదం అంతం, సిజేసి పంతం, మత సామరస్యత వర్ధిల్లాలి, మానవత్వం ప్రజ్వరిల్లాలి. జై భీమ్, జై జై భారత్, జై జై రాజ్యాంగం. అందరికి వందనాలు, దైవాశీస్సులు. గత 33 సంవత్సరాల నుండి రెవెన్యూ వ్యవస్థలో ఉన్న కాళ్ళ ఎంఆర్ఓ ఆఫీసు వారు, అప్పటి ఆర్డీఓ ఆఫీసులో ఉన్నవారు, వీళ్ళందరూ కుమ్మక్కై ఒక ఎక్స్ మిలిటరీ 5 ఎకరాల భూమిని ఒక కబ్జాదారులకి కట్టబెట్టడానికి ఏ విధంగా కుట్ర చేశారో దీని మీద కమిషన్ ఆశ్రయించినప్పుడు కమిషన్ వారి ఆదేశాల ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంది గౌరవ జేసీ కోర్టులో. ఇప్పటివరకు 3 దఫాలు జరిగింది. మరి పోయిన 21వ తారీఖును కూడా గౌరవ జేసీ గారి కోర్టులో ఏమి జరిగిందో సంబంధిత బాధితులు, మరి ఈ సౌత్ జోనల్ సిజేసి అధ్యక్షులు, నల్లజర్ల ప్రాంతంలో దేవుని సేవ చేస్తూ 4 జిల్లాల్లో దేవుని పరిచర్యలు కలిగిన గౌరవ దైవజనులు తాళూరి విజయ ప్రభు దయాలు గారు ఉన్నారు. వారు మాట్లాడతారు. మేము మా నాన్నగారు ఉన్నప్పటి నుండి మాకు 88లో డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ వారు భూమినిచ్చారు. కలవపూడి, కాళ్ళ మండలం కలవపూడి గ్రామంలో 308/3 అనే నెంబర్లో మాకు భూమినిచ్చారు. ఇచ్చిన భూమిని మేము 91 వరకు సేద్యం చేశాము. చేస్తున్న సమయంలో మంతెన కృష్ణరాజు అనే ఆయన గారు బలవంతంగా భూమిని, పంట పండించే భూమిని చెరువుగా మార్చారు. దాని విషయమై మేము ఎంఆర్ఓకి రిపోర్ట్ చేస్తే మాకు ఒక లెటర్ ఇచ్చారు, ఆయన్ని మమ్మల్ని రమ్మని. ఎప్పుడు ఏ సంవత్సరం అది? 91వ సంవత్సరంలో. 91లోనే మీ పొలాన్ని వాళ్ళు దౌర్జన్యంగా చెరువుతో వేరు, వ్యవసాయ భూమిని చెరువుతో వేశారు. దాని మీద మీరు ఎంఆర్ఓ కంప్లైంట్ చేశారు 1991. ఆ రసీదు ఉందా? చెప్పండి. దానిని మేము వెంటనే ఎంఆర్ఓకి చెప్తే ఆయన మాకు ఒక లెటర్ ఇచ్చాడు. మంత్రి కృష్ణరాజు గారిని మమ్మల్ని కూడా రమ్మన్నారు, మీకే అధికారం ఉండి చెరువు తవ్వారని. ఆయన రాలేదు, మేము వెళ్ళాము, మేము చూసుకుంటామని చెప్పి మా నాన్నగారిని నన్ను పంపించేశారు. కాలం గడుస్తూ వచ్చింది, ఆయన రానలేదు. ఈ ఎంఆర్ఓ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. అలాగే ఎంఆర్ఓలు ట్రాన్స్ఫర్ అయిపోతూ మేము వాళ్ళని అప్రోచ్ అవుతుంటే డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్లో అసలు మీ భూమి కరెక్టా కాదా అని చెప్పేసి డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్కి ఎంఆర్ఓలు చాలా లెటర్స్ ఇచ్చారు. ఆ లెటర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా నేను ప్రొడ్యూస్ చేశాను. కానీ ఏ ఎంఆర్ఓ కూడా దాన్ని అడుగుతున్నారు, డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అది తాళూరి శిఖామణి సన్నఫ్ సంజీవరావు పేరు మీద ఉంది, మార్చబడలేదని చాలా క్లియర్ కట్గా వాళ్ళు లెటర్స్ ఇస్తున్నా దాన్ని ప్రక్కన పడేసి అసలు రికార్డులో లేని ఒక వ్యక్తిని సృజించారు, రేవులగడ్డ కృపాధానం అని. ఆయన పేరు మీద ఒక పట్టా, ఏ పట్టా అంటే 308/3కి ఒక పట్టా ఇచ్చారు. పట్టా ఇచ్చి అది ఆ పట్టాని 8 నెలల లోపులో మంతెన కృష్ణరాజు గారు కొన్నట్టుగా ఒక పేపర్ సృజించారు. ఇది మిలిటరీ భూమిని చూశారు కదండి. సహజంగా మిలిటరీ వారికి ఇచ్చిన భూమిని కొనే అధికారం ఎవరికి లేదు. పైగా అది వారికి ఇచ్చిన 8 నెలల్లోనే వారు కొన్నారంట. ఇది కూడా ఒక మోసం అనేది గమనించండి. అలా ఇచ్చిన తర్వాత దాని గురించి మేము అడిగితే ఇది వేరే వాళ్ళకి పట్టా ఇచ్చేసారు, మీకు వేరే భూమిలో పట్టా ఇచ్చాము, అది కూడా మీరు తీసుకోలేదు అన్నారు. ఏదండి ఆ భూమి అని అడిగితే 405/3, 405/4లో 5 ఎకరాల 28 సెంట్లు భూమి పట్టా ఇచ్చినట్టుగా ఒక కాగితం కనబడింది, ఒరిజినల్ లేదు. ఏంటిది, దీని సంగతి ఏంటి, మాకు ఇవ్వండి అని మా నాన్నగారు అడిగితే మీరు వెళ్ళలేదు, ఆక్రమించలేదు అన్నారు. నువ్వు ఎవరు సంతకం పెట్టి తీసుకున్నారు? నేను తీసుకోలేదు, నా కొడుకు తీసుకోలేదు. ఏమైంది అంటే అసలు నువ్వు భూమి ఇది వద్దు ఇంకోటి మార్చమన్నావని ఇదిగో లెటర్ అని చెప్పి ఒక లెటర్ చూపించారు. ఆ లెటర్లో మా నాన్నగారి సంతకము, తర్వాత వద్దని రాసిన మ్యాటర్ ఉంది. మా నాన్నగారు ఎప్పుడు రాసినా డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్కి పెట్టుకున్నారు కానీ ఎంఆర్ఓకి పెట్టుకోవాల్సిన పని లేదు. దట్టు ఆ రాసిన దాంట్లో ఏమని ఉన్నది అంటే సన్ ఆఫ్ వేరే పేరు ఉన్నది, మా తాతగారి పేరు సంజీవరావు గారి పేరు కాకోకుండా ఇంకేదో ఎక్స్ పేరు ఉన్నది. ఏది మీ నాన్నగారు రాసినట్లు చూశారు కదండి. ఇప్పుడు ఒక వైట్ పేపర్ మీద వారి చేత సంతకం పెట్టించారు, కానీ సన్ ఆఫ్ ఏదో తెలియక సంజీవరావు గారికి బదులు అప్పుడున్న ఆ లంచగొండ్లు మరొక తండ్రి పేరు మెన్షన్ చేశారు. ఏ కొడుకైనా తన తండ్రి పేరు రాయకుండా వేరే తండ్రి పేరు రాస్తారండి. ఇది ఎంత మోసం చూశారుగా, ఇక్కడే ఇరుక్కున్నారు వాళ్ళు. అది చెప్పండి సార్. అందువలన ఇది నాది కాదు, అసలు ఈ సంతకం కూడా నాది కాదు.
నేను కావాలని అర్జీ పెట్టలేదు, నేను చేసుకొని తుప్పలు నరుక్కొని పిల్లల్ని వేసుకొని తుప్పలు నరుక్కొని వ్యవసాయం చేస్తున్న భూమి ఇది. మాకు ఇచ్చిన నెంబర్లో కాలువ రావడానికి కూడా మేము ఇంకొక బోధి తవ్వుకున్నాము, ఇదిగో మేము ఇలా చేసాము. ఆ రోజున మాకు సూర్యనారాయణ అనే ఆయన సర్వేర్గా వచ్చి మాకు సరిహద్దులు నిర్మించారు. మేము ఆయనతో కొలిపించుకొని భూమిని మేము ఆ బౌండరీస్ నిర్మించుకొని మేము వ్యవసాయం చేస్తున్నాము. ఇది కాదు అని అంటే వాళ్ళు దాన్ని చూస్తామని పక్కన పెట్టి అసలు అప్పుడు నుండి ఇప్పటి వరకు పట్టించుకోలేదు. 99లో మా నాన్నగారు చనిపోయారు. అంటే అప్పటి నుంచి మీరు ఫాలోఅప్ చేస్తూనే వచ్చారు, ఒక్క సంవత్సరం కూడా గ్యాప్ ఇవ్వలేదండి. అంటే 1991 నుండి 2024 వరకు కంటిన్యూగా నా ఫైల్ ఉన్నది. ఓకే, అసలు ఫైల్ ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు అవసరమైతే 4-5 సార్లు తిరుగుతున్నాను. కాగితాలు పెట్టడానికి మాత్రం సంవత్సరానికి ఒక కాగితం అన్నా పెడతా వచ్చాను. తిరగటం మాత్రం ఎక్కువ సార్లే తిరుగుతున్నాను. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను, కలెక్టర్ గారిని అప్రోచ్ అయినా అది ఎంఆర్ఓకే పంపుతున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా అది మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికే వస్తుంది. కోర్టుకి వేసిన తర్వాత 2004లో కోర్టు వారు అది అందులో అతను ఉండటానికి అవకాశం లేదు, అతను సివియను, అతని దగ్గర నుంచి భూమి రిజ్యూమ్ చేసుకొని తాళూరు శిఖామణికి మీరు ఇవ్వాలి, అది ఎవరికైనా ఇవ్వచ్చు కాబట్టి ఇవ్వాలి, అది ఎంఆర్ఓ వారు పరిశీలన చేసి ఇవ్వాలని ఇచ్చారు. దాన్ని తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఇచ్చాను. ఆ కలెక్టర్ గారికి ఇస్తే అప్పట్లో కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆ భూమిని రిజ్యూమ్ చేసుకోండి, వెంటనే రిజ్యూమ్ చేసుకొని ఎవరికైనా ఇవ్వచ్చు, శిఖామణి గారికి ఏది లేదు కాబట్టి ఆయనకి ఇవ్వండి అని కూడా ఒక లెటర్ ఆయన ఇచ్చారు. 2004లో గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ వారు 2004లో రిజ్యూమ్ చేయమని మీకు ఒక లెటర్ ని ఆర్డర్ ఇచ్చారు. ఎంఆర్ఓకి ఇస్తూ మాకు కాపీ ఇచ్చారు. ఓకే, ఎంఆర్ఓకి ఇస్తూ మాకు కాపీ ఇచ్చారు. ఆ లెటర్ ని బేస్ చేసుకొని అప్పట్లో ఉన్న ఎంఆర్ఓ ఏం రాశాడంటే, ఇతను ప్రభుత్వ భూములు చాలా ఆక్రమించాడు, అతను ఉన్నవాడై ఉండి కూడా పేదల భూములు మిలిటరీ భూములు ఆక్రమించాడు, అతను ఎలిజిబుల్ కాదు, అతను కోర్టుకి వెళ్ళాడు. కోర్టు అయిపోయిన వెంటనే అతన్ని రిజ్యూమ్ చేసి తాళూరు శిఖామణికి ఇస్తాము అని చెప్పేసి ఆయన ఒక లెటర్ ఇచ్చాడు. లెటర్ ఉన్నది, అది కూడా ప్రొడ్యూస్ చేస్తాను నేను కలెక్టర్ గారికి, అందరికీ ప్రొడ్యూస్ చేశాను. దాన్ని బేస్ చేసుకొని ఇస్తారని ఆశిస్తే ఆ తర్వాత వచ్చిన ఎంఆర్ఓ నీకు ముందు ఇచ్చింది తీసుకోలేదు, వెనకాల ఇచ్చింది తీసుకోలేదు, నీకేది లేదు, మీ నాయన ఉన్నప్పుడు వల్ల నీకేమీ లేదు, పో అన్నాడు. అప్పుడు నేను మరలా ఆర్డీఓ కోర్టు నరసాపురాన్ని ఆశ్రయించాను. ఆశ్రయిస్తే డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అసలు నిజంగా ఇచ్చాడా, ఇది ఎవరి పేరు మీద ఉన్నదని అప్పుడు ఆర్డీఓ గారు ఏం చేశారంటే మొత్తం ఫైల్స్ తీసుకురమ్మన్నారు. డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ వారు ఫైల్ తీసుకొచ్చి ఆర్డీఓ గారు ముందు పెట్టారు. ముందు పెట్టినప్పుడు పరిశీలన చేస్తే రేవులగడ్డ కృపాదానం అనే వ్యక్తే లేడు. దానిలో తాళూరి శిఖామణి సన్ ఆఫ్ సంజీవరావు, వాడి కుమారుడు తాళూరి విజయప్రభుదయాలు అని నా పేరు మాత్రమే అందులో రికార్డులో ఉంది. ఇదిగోండి ఇదే ఉన్నదండి, మా దగ్గర ఇంతకు మించి ఏ సమాచారం లేదు అని అంటే ఆయన చూశారు, ఓకే అన్నారు. ఆ పరిశీలన చేసిన తర్వాత మీకే ఇస్తానని ఆర్డీఓ గారు కూడా చెప్పారు. అయితే మాకు పట్టా ఉన్నది కాబట్టి ఎంఆర్ఓని నా ఎదురుగానే ప్రశ్నించారు. అక్కడ ఎంఆర్ఓ సిబ్బంది వచ్చారు, వాళ్ళని ప్రశ్నించి ఈ పట్టా సంగతి ఏంటి అని అడిగారు. ఆ పట్టా శిఖామణి పేరు మీద ఉన్నదండి, 405/3 405/4లో తాళూరు శిఖామణి గారి పేరు మీద ఆ పట్టా ఉందండి అన్నారు. మరి అయితే పట్టా ఉంటే ఆ భూమిని మరి ఈయనకే ఇవ్వండి అంటే, ఇప్పుడు ప్రస్తుతం దాంట్లో దిలీప్ వర్మ గారు ఉన్నారండి అన్నారు. దిలీప్ వర్మ గారు ఏమో నేను మిలిటరీ అండి, నాకు ఫలానా రీతికి వచ్చింది అది ఇది అన్నారు. అక్కడతోటి ఫైల్ క్లోజ్ చేసి నన్ను ఏమన్నారంటే జేసీ కోర్టుకి వేసుకోండి అన్నారు. నేను 16లో జేసీ కోర్టుకి వెళ్ళాను. 2016 జేసీ కోర్టుకి వెళ్ళాను. జేసీ కోర్టు నుండి నాకు 18 వరకు కేసు నడిచింది. కేసు నడిచినప్పుడు అప్పుడు జేసీ గారు కూడా ఎంఆర్ఓని బాగా చీవాట్లు పెట్టి ఎందుకని మీరు ఇలా మోసం చేస్తున్నారు, ప్రభుత్వ భూమిని ఇంతకాలం బయట పెట్టి అసలు అప్పుడే రిజ్యూమ్ చేసుకుంటే ప్రభుత్వానికి ఎవరికి ఇచ్చిన డబ్బు వచ్చేది కదా, ఎందుకు మీరు ఇలా దుర్వినియోగం చేస్తారని అప్పుడు కూడా గట్టిగా చీవాట్లు పెట్టి మీకు పట్టా ఇస్తామంటే మీరేం భయపడద్దు అని నాకు చెప్పి ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. ఇప్పుడు వరకు ఆ ఫైల్ గురించి అడిగితే జవాబు లేదు. నేను ఈ సెక్షన్కి వెళ్ళి అక్కడ ఇన్ఛార్జిని అడిగితే దాంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఈ భూమి నీకు రానివ్వరు, నువ్వు మర్చిపో అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ ఫైలు ఎక్కడ ఉంది అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాచారం అది. దాంతో ఏం చేయాలో సతమతం అయ్యి అనేక ఇబ్బందులు పడిన తర్వాత నేను సిజేసీ వారిని, క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ వారిని, జోషువా డానియల్ గారిని ఆశ్రయించి ఇదేం చేయాలండి అంటే
అప్పుడు ఆయన మైనారిటీ కమిషన్ వారి ద్వారా ఈ కేసుని మళ్ళీ జేసీ గారికి పంపడం జరిగింది. అప్పుడు నుండి ఇప్పుడు వరకు చాలా స్పీడ్గా ఫైల్ కదిలింది. జేసీ వారు చాలా మంచివారు. ఆయన న్యాయం కొరకు సత్యం కొరకు పోరాడే వ్యక్తిగా ఉన్నారు. ఇప్పుడున్న జేసీ గారు 2018 నుంచి మీ ఫైల్ ఏమైందో తెలియదు. మరలా 2024లో గౌరవ మైనార్టీ కమిషన్ వారి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా జేసీ గారు కోర్టులో జరుగుతుంది. ఏం జరిగింది? అంతకుముందు ఏలూరులో జరిగిందంటే ఇప్పుడు మార్చేస్తారు కాబట్టి భీమవరంలో జరుగుతుంది. భీమవరంలో ఆయన ఏం చేశారంటే వెంటనే ఈ విషయము పరిశీలన చేసి మీకు ఖచ్చితంగా భూమి ఇస్తాను, కాకపోతే మీకు ఇచ్చిన 405/3 405/4లో ఎవరున్నారో దాన్ని తీసుకురండి, ఆ భూమి మీకు ఇస్తాను అని అన్నారు. అది ఎంఆర్ఓ గారు వారిని పిలిపిస్తే అంటే మరలా 14వ తారీఖున కేసులో పిలిపిస్తే ఇది నాదండి ఇలాగండి అని జేసీ గారికి చెప్పుకుంటే ఇది మరలా ఆర్డీఓ గారికి డైరెక్ట్ చేశారు. ఆర్డీఓ గారికి డైరెక్ట్ చేసి ఈ సంవత్సరం 2024 6వ నెల 20వ తారీఖున అక్కడికి డైరెక్ట్ చేస్తే అక్కడికి వెళ్తే ఆయన ఆర్డీఓ గారు మొత్తం పరిశీలన చేశారు. పరిశీలన చేసి అక్కడికి మరలా డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ని ఫైల్తో రమ్మన్నారు. ఆయన కూడా ఫైల్తో వచ్చి మొత్తం చూసిన తర్వాత దాంట్లో రేవులగడ్డ కృపాదానము అనే పేరే లేదు. దాన్ని చూసి మరి ఎలా జరిగింది ఇలాగా మాయ అంటే తెలుసారు అన్నారు. నేను చెప్తానండి, వీళ్ళు ఎంఆర్ఓఏ లేనిది సృజించి రేవులగడ్డ కృపాదానాన్ని సృజించి పట్టా ఇచ్చాడండి. ఆయన పీతల ఇజ్రాయేల్ రాజు, ఇతర అన్నదమ్ములు ఉన్నారు, ఎర్ర ఆయన ఒక ఆయన, నల్ల ఆయన ఒక ఆయన. ఎర్ర ఆయన పెద్ద ఆయన, పీతల ఇజ్రాయేల్ రాజు దీనిని పట్టా ఇచ్చి అమ్మేసుకున్నాడండి. అప్పటి నుంచి ఈ ఎంఆర్ఓ ఆఫీస్ వారు మొత్తం అతను ఇచ్చే డబ్బు తీసుకుంటూ అతన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇదండి రహస్యం. అంటే వాస్తవానికి లేని పేరుని సృష్టించారు. అంటే లేని మనిషిని లేని పేరుని సృష్టించి వాళ్ళకి పట్టా ఇచ్చారు. చూసారు కానీ ఎంత దుర్మార్గం. ఉన్న వాళ్ళకి పట్టాలు ఇట్లా అలాగే పొజిషన్ ఇవ్వట్లేదు, కానీ లేని మనుషుల్ని క్రియేట్ చేసి లంచాలు లక్షల్లో దండుకొని అమ్ముడు పోయి అన్యాయం చేస్తున్నారు. అది చెప్పండి అన్న. ఇప్పుడు ఆర్టీఓ కోర్టులో నా ఫైల్ గురించి అడిగితే నా ఫైల్ మొత్తం తీసుకొచ్చి ఇచ్చారు. ఆయన నా ఫైల్ చూసినప్పుడు ఈ నలిగిపోయిన కాగితాలు, పూర్వంలో ఇచ్చిన కాగితాలు చూసి ఇలాగ ఎరుపు బ్రౌన్ అయిపోయినాయి. ఇది ఒరిజినల్ ఫైలు. ఏమండి డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ వారు ఇది అబద్ధం అంటారా నిజమంటారా అని ఆయన అందరిలోనూ ప్రశ్నించారు. ఎంఆర్ఓ ఆర్డీఓ ఇంకా బృందంలో ప్రశ్నిస్తే ఇది ఒరిజినల్ ఫైలేనండి, మేమిచ్చింది అది సరిపోయిందండి, అప్పుడుది ఈ ఫైలు అని చెప్పినప్పుడు అని కన్ఫర్మ్ చేసుకున్నారు. మరి రేవులగడ్డ కృపాదానం పేరు మీద ఏమైనా ఉందా, పోనీ ఇదేదన్నా క్యాన్సిల్ చేసి ఇంకోటి ఇచ్చినట్టుగా మీ ఆఫీసులో రికార్డులో ఏదన్నా ఉన్నదా అని అడిగితే ఏది క్యాన్సిల్ అవ్వలేదండి, రికార్డులో ఏమీ లేదు, ఈ పేరు మాత్రం ఇలాగ నిలకడగానే ఉంది అని డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ వారు అప్పుడు 16లో చెప్పినట్టుగానే ఇప్పుడు 24లో కూడా ఆర్టీఓ గారికి భీమవరంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. తర్వాత ఏమైంది? తర్వాత ఎంఆర్ఓని ప్రశ్నించి ఈ భూములకు సంబంధించిన రికార్డ్ ఏది, ఎప్పుడు క్యాన్సిల్ చేసి ఆయనకి ఇచ్చారు, ఎప్పుడు క్యాన్సిల్ చేసి ఈయనకి ఇచ్చారని ఆర్టీఓ గారు అడిగితే ఆ ఫైల్ లేవండి, ఆ రికార్డు లేదండి, ఆఫీసులో ఏది అందుబాటులో లేదండి అన్నారు. మరి అయితే నీకు ఈ పట్టా ఎక్కడి నుంచి వచ్చింది? రేవులగడ్డ కృపాదానానికి 308/4లో పట్టా ఎవరిచ్చారు? ఇప్పుడు 405/3 405/4లో పట్టా ఎవరిచ్చారు శిఖామణికి? ఈ పట్టాలకు సంబంధించిన వివరాలు మీ ఆఫీసులో చూపించండి అని అడిగారు. ఆఫీసులో రికార్డులు మాకు లేవండి, ఆ భూములకు సంబంధించిన ఏ వెరిఫికేషన్లో కూడా మాకు ఏమీ దొరకలేదండి అని ఖాళీ కాగితాలు చూపించారు. అన్నీ అప్పటికప్పుడు రాసి ఉన్నట్టుంటే ఆయన చాలా సీరియస్ అయ్యారు. మీరు ఇప్పటికప్పుడు రాసుకుని వచ్చి మోసం చేసినట్టున్నది, నలిగిపోయిన కాగితాల్లో ఫ్రెష్ ఇంక్తో ఎక్కడి నుంచి వచ్చింది ఈ రికార్డు అని కూడా గట్టిగా కేకలేశారు. వాళ్ళు అది కాదండి మాకు ఇది ఉన్నదండి, మా ఆఫీసులో మాకు దొరికినాయి, మేము ఇప్పుడు వచ్చిన వాళ్ళం అని అంటే ఆయన చూసి ఎంఆర్ఓ ఆఫీసులో చాలా మోసం జరిగింది, ఈయనకి అన్యాయం జరిగింది, పట్టా ఈయనకి ఇవ్వాల్సి ఉండగా వాళ్ళు మోసం చేస్తారు, ఇంతకాలం అయిపోయింది కాబట్టి మీకు ఆ భూమి ఇవ్వలేమండి, ఏదన్నా భూమి మీకు ఇవ్వాలి, ఖాళీ భూమి చూసి మీకు ఇవ్వాలి, కాబట్టి మీరు అన్యాయం అయ్యారు అనే మాట ఆయన స్పష్టంగా చెప్పారు ఆర్డీఓ గారు. తర్వాత కేసు మరలా జేసీ గారి దగ్గరికి వస్తే జేసీ గారు ఏం చేశారంటే డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గారికి పంపించారు.
అదే పక్కనే కాబట్టి మేము ఆయన దగ్గరికి వెళ్ళాం. అదే కలెక్టరేట్ లోనే ప్రక్కన ఒక సెక్షన్ కాబట్టి అందులోకి వెళ్తే ఏది జూన్ 21, 2024 వెళ్ళారు. 21 ఇక్కడ జరిగినప్పుడు ఆయన కూడా మొత్తం ఎంక్వైరీ చేశారు, మొత్తం చూశారు. చూసిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా చెప్పి ఇది ఎంఆర్ఓ ఆఫీసులో బాగా మోసం జరిగింది, ఇదంతా మోసమే. కాబట్టి అందరి ఎదురుగుండా ఫైల్ వెరిఫై అయిన తర్వాత ఈయనకి అన్యాయం చేశారు, లంచాలు తిన్నారు, నువ్వేమో ఇవ్వలేకపోయావు డబ్బులు, ఆ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నారు అని అడిగితే అవునండి అది వాస్తవమే, మాకు వాళ్ళు అడిగినంత ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు అని అంటే సరే నీకు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి ఆయన అందరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకున్నారు. మరి ఇచ్చారో లేదో నాకు తెలియదండి, నన్ను కూడా అడిగారు. ఆయన స్టేట్మెంట్ ఇప్పుడు జేసీ గారికి పంపాలి. ఆర్టీఓ గారు చేసి ఇప్పుడు మళ్ళీ తర్వాత నేను డిఆర్ఓ గారి దగ్గర నుంచి జేసీ గారి దగ్గరికి వెళ్తే జేసీ గారు చాలా ప్రేమతో స్పందించి ఏం జరిగిందని అడిగితే వివరాలు చెప్తే అసలు నీకు ఆ భూమి నేను 405/3లో నీకు పట్టా ఉన్న దాంట్లో అడుగుతుంటే నీవు 308/3 అడుగుతున్నావు, నీలో ఏదో తప్పు ఉన్నదని ఆయన నన్ను గట్టిగా ఖండిస్తే అది కాదయ్యా అసలు పరిస్థితి ఇది, ఆయనకేమో ఆల్రెడీ అందులో శాంక్షన్ అయిపోయింది, ఆయనకి పట్టా ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ వచ్చేసినాయి అని ఆయన చెప్తున్నాడు. రికార్డులోనేమో ఆయన పేరు లేదు, ఇటు రేవులగట్ట కృపాదానం పేరు లేదు, డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్లో నా పేరు మాత్రమే ఉంది. మాకు ఇచ్చిన భూమి అదే, మేము 91 వరకు సాగు చేస్తాము, చాలా కష్టపడ్డాము, దాంట్లోనూ బలవంతంగా తిరుగుతావారు, దాని విషయమై నోటీస్ ఇదిగోండి, ఇవన్నీ జరిగితే దీని గురించి అసలు ఎవరో పట్టించుకోకుండా దాన్ని ఇచ్చేస్తున్నారు అని అంటే అసలు నీకు కలెక్టర్ ఏమన్నా ఇచ్చాడా, అసలు ఆర్డర్స్ ఏమొచ్చినాయి, నువ్వు కోర్టుకి వెళ్ళావా అని అడిగారు. నేను కోర్టుకి వెళ్ళానండి, కోర్టుకి వెళ్ళినప్పుడు 2004లో కోర్టు ఇచ్చిన దాన్ని బట్టి కలెక్టర్ గారు నాకు ఈ లెటర్ ఇచ్చారు అని, ఏదో లెటర్ అని తీసి చదివారు. చదివిన తర్వాత దీనికి మళ్ళీ ఎంఆర్ఓ ఏమని ఇచ్చాడా అని, ఎంఆర్ఓ ఇచ్చిన లెటర్ కూడా ఇచ్చాను. అప్పుడు మళ్ళీ ఎంఆర్ఓ అని సిబ్బందిని ఎంఆర్ఓ సిబ్బందిని మళ్ళీ ఆఫీస్కి పిలిపించి దీని సంగతి ఏంటి అని అడిగారు. అది ఎప్పుడు దోనండి అన్నదే ఎంఆర్ఓ అమ్మగారు అనేసరికి చాలా సీరియస్ అయిపోయారు జేసీ గారు. ఎప్పుడు అయితే చేయవా నువ్వు, దీనికి నాకు జవాబు కావాలి, భూమిని రిజ్యూమ్ చేసుకోమని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను కూడా నువ్వు ధిక్కరించారు మీ ఆఫీస్ వాళ్ళు, వెంటనే నాకు అది రిజ్యూమ్ అయిపోయి ముందు రావాలి, ఇతనికి ఇవ్వటమో లేదో తర్వాత సంగతి, ముందు వెంటనే రిజ్యూమ్ చేయాలి, లేకపోతే మీ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేస్తానని చెప్పేసి పాపం ఆయన గట్టిగా సీరియస్ అయ్యారు. నాకు వారం రోజుల్లో అది క్లియర్ చేసి పెట్టాలని చెప్పారు. మరి తర్వాత మీరు వెళ్ళండి మీకు చూస్తామని చెప్పారు. తర్వాత ఏం జరుగుద్దో తెలీదు, అది మీ అందరికీ విన్నవిస్తున్నామండి. చూశారు కదండి, మరి సీనియర్ సిటిజన్ దాదాపు ఈ కేసు జరిగేటప్పుడు వారి వయసు 37 సంవత్సరాలు. ఈ కేసు జరిగితే దగ్గర 70 సంవత్సరాల వయసు వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా న్యాయ పోరాటం కోసం తిరుగుతున్నారు. కాబట్టి మేమైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్తాం. మాకు జేసీ గారి మీద, గౌరవ కలెక్టర్ వారి మీద, ఈ ప్రభుత్వం మీద సంపూర్ణ నమ్మకం ఉంది. ఆయన దైవజనుడు, ఒక పాస్టర్ గారు, ఆ భూమిని ఇవ్వండి, లేదంటే మాకు మరొకటి ఇష్టం లేకపోయినా అవతల వారు బాగానే లక్షల్లో లంచాలు ఇచ్చున్నారు కాబట్టి, ఆ లంచాలకు అమ్ముడుపోయారు కాబట్టి అధికారులు, వారిని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు కాబట్టి ప్రభుత్వం వారు మరొకటి ఏదన్నా చేసినా మేము దానికి అంగీకరిస్తాం. దీని మీద ఈ 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పుడు మిగతాది మేము కొనసాగిస్తాం. దీని మీద త్వరలోనే ఒక కార్యాచరణ చేస్తాం. ఏ విధంగా ముందుకు వెళ్ళాలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తాం. క్రైస్తవుల్ని, దైవజనుల్ని పిలుస్తాం. ఎక్కడ ఎలా చేయాలో కూడా ముందుకు వెళ్తామని, కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు వెళ్తామని, సంబంధిత ఎంఆర్ఓ వారి మీద ఎవరైతే రికార్డులు తారుమారు చేశారో వారి మీద క్రిమినల్ కేసులు పెట్టే విధంగా కూడా ముందుకు వెళ్తామని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ CJS నుండి కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాము. అందరికీ వందనాలు, దైవాశీస్సులు.